అసలేంటి సీప్లేన్స్ ఎప్పుడైనా చూసారా? దాని గురించి మీకు తెలుసా? అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సీప్లేన్స్ గురించి. ఈ విమానాలు నీళ్ళపై తేలాడతాయి. వాటర్ టు వాటర్, వాటర్ టు ల్యాండ్. ఎనీ ప్లేస్ ఇవి ల్యాండ్ అవుతూ ఉంటాయి. ప్రత్యేక సందర్భాల్లో సముద్రాల్లోనూ దిగుతాయి. టూరిజం పరంగా ఇప్పటికే విదేశాల్లో చాలా పాపులర్. అయితే ఏపీలో వీటిని ప్రవేశపెట్టడం ద్వారా బహుళ ప్రయోజనాలు రాబట్టొచ్చని ప్రభుత్వం ఆలోచన. వాటిల్లో ఒకటి టూరిజం డెవలప్మెంట్, రెండవది వర్షాలు, విపత్తుల సమయంలో తరచూ ముప్పునకు గురయ్యే లంక గ్రామాల్లో రెస్క్యూ ఆపరేషన్ కూడా సులువుగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి రెస్క్యూ బోట్ల కంటే వేగంగా మూవ్ అవ్వగలవు. పైగా మెడికల్ ఎమర్జెన్సీ వేళల్లో ఇవి చాలా కీలకం. అందుకే కేంద్రం సీ పాలసీని ప్రకటించగానే దాన్ని తొలిదశలోనే క్యాప్చర్ చేసేందుకు ఏపీ ప్రకాశం బ్యారేజ్, శ్రీశైలం కోసం ప్రతిపాదనలు పెట్టింది. ఈ రెండు ప్రాంతాల్లోనే కాదు, కోస్టల్ రీజనల్ చాలా చోట్ల కూడా వీటిని ఏర్పాటు చేసే యోచనలో ఉంది. కేంద్ర పాలసీ సపోర్ట్ చేస్తే వీలైనంత త్వరగా అందుకు అవసరమైన ఎయిర్ డ్రోమ్స్ నిర్మించేందుకు సిద్ధంగా ఉంది. సీప్లేన్స్, హెలిప్యాడ్స్ మాత్రమే కాదు, ఏవియేషన్ రంగంలో ఏపీ దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుందంట. రాష్ట్రంలో ఉన్న ఎయిర్పోర్ట్లను డబుల్ చేయడం, ఆల్రెడీ అందుబాటులో ఉన్న ఎయిర్పోర్ట్లను మరింత సమర్థవంతంగా మార్చడం బిగ్ టార్గెట్ గా పెట్టుకుంది ఏపీ. నాట్ ఓన్లీ ఏవియేషన్, రైల్వే, రోడ్ మార్గాలపైన కూడా ఏపీ ఫుల్ ఫోకస్ పెడుతుంది. ఎక్కడెక్కడ కనెక్టివిటీ పెంచుకోవాలని కూడా చూస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.